అసలు మందిరం అంటే చర్చ్ ఏంటంటే చూద్దాం. ముందు అసలు ఒక మూల వాక్యం తీసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఇంగ్లీష్ వర్షన్లో చదవండి. And I say also unto thee that thou art Peter, and upon this rock I will build my church. I will my church. I will build my church, and the gates of the hell shall not prevail against it. Amen. Hallelujah. సంఘము అన్న మాట ఇంగ్లీష్లో ఏముందంటే చర్చ్. గట్టిగా చెప్పకూడదు అమ్మాయి. మొదట చర్చ్ అనే పదము కొత్త నిబంధన మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు వారు వాడారు ఈ పదం. అప్పుడు దాకా చర్చ్ అనే పదం లేదు. ఎక్కడ పాత నిబంధనలు మీకు చర్చ్ అనే పదం ఉండదు. టెంపుల్, దేవాలయము అని ఉంటుంది అంతే. కానీ చర్చ్ అనే పదాన్ని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మొదటిసారిగా వాడిన పదం, పేతురు నువ్వు బండవు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును. సంఘం అనగా చర్చ్. దీని మాటకు ఎక్లోసియా అనగా సమూహము, పరిశుద్ధ సమూహము అని అర్థం వస్తుంది. హీబ్రూ పదం నుంచి పరిశుద్ధుల సమూహం అని అర్థం వస్తుంది. చర్చ్ అన్న మాటకు సమూహముగా కూడడం. దీనిని సంఘము అని పిలువని. తెలుగులో మనం అయితే ఏమంటాం? సంఘము. ఇంగ్లీష్లో అయితే చర్చ్ అని ఈ పదంతో దేవుడు మొట్టమొదటి యేసు ప్రభు వారు పిలిచారు. ఆయన పిలిచి ఆ సంఘాన్ని కనుక చర్చ్కి ఇచ్చిన అధికారాలు ఏంటంటే, ఏం అధికారాలు ఇచ్చాడు ఆయన? మరియు నువ్వు పేతురువు, నీ బండ మీద సంఘంను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సంఘం అనే చర్చ్కున్న అధికారం ఏంటంటే, పాతాళలోక ద్వారాలు మూయబడతాయి. ఆమేన్. 2 19వ వచనం, ఈ చర్చ్కున్న అధికారం ఏంటంటే, పరలోక రాజ్యపు తాళపు చేతులు ఇవ్వబడతాయి. ఆమేన్. అంటే హెవెన్లీ డోర్స్ ఓపెన్ అవుతాయి. పరలోక రాజ్యపు తాళపు చేతులు ఈ సంఘానికి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత భూమి మీద కనుక ఏనిని బంధిస్తే అది పరలోకమందు బంధింపబడుతుంది. భూమి దేనిని విప్పితే అది పరలోకమందు విప్పబడుతుంది. అంత అథారిటీ దేవుడు ఈ చర్చ్కి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అనగా సంఘమునికి ఇచ్చాడు. ఈ సంఘము మొట్టమొదట యేసు ప్రభు చెప్పింది ఎవరితో అంటే పేతురుతో చెప్పాడు ఈ మాట. ఎవరితో చెప్పాడు ఆయన? అప్పుడు వరకు కూడా ఎలా ఉంటుందంటే, సొలొమోను కాలం వరకు కూడా ఏ మందిరం ఉంది? మనం చెప్పాను. ఏ మందిరం ఉంది? ప్రత్యక్షపు గుడారం, మందసము, పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం మధ్యలో తెర. అది యేసుక్రీస్తు బలం ద్వారా తెర చినిగిపోయింది, పరిశుద్ధ స్థలం బయటపడింది కదా. తర్వాత సొలొమోను ద్వారా దేవుడు పర్మనెంట్ మందిరం కట్టించాడు. తర్వాత ఆ మందిరం అనేది ఎప్పుడంటే 2వ రాజుల కాలం లాస్ట్లో బబులోను సామ్రాజ్యపతి నేత ఎవరంటే నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము మీద దాడి చేసి ఇజ్రాయేల్ అందరి మీద యుద్ధం చేసి యూదులందరినీ చెరగా తీసుకుపోతూ మందిరాన్ని కూలగొట్టేశాడు. సొలొమోను ద్వారా కట్టిన మందిరాన్ని కూలగొట్టేశాడు. యెరూషలేమును తగలబెట్టేసి పాడుదిబ్బగా చేసేసాడు. ఆ మందిరంలో ఉన్న బంగారాన్ని, ఆ విలువైన వస్తువులన్నీ కూడా తన నగరకు తీసుకెళ్ళిపోయాడు. కొంతమందిని బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. ఆ బానిసలుగా తీసుకెళ్ళిపోయిన వీళ్ళు ఎవరంటే శద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు లాంటి వారు. అప్పుడు చిన్నపిల్లలు అప్పుడు ఆ మందిరం కూలగొట్టబడిపోయింది. వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు అప్పుడు వెళ్ళిపోయారు. దాదాపు 70 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకు మందిరం లేదు. ఎన్ని సంవత్సరాలు? మందిరం లేదు. యూదులందరూ కూడా వచ్చిన చెరబట్టి ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. చెదిరిపోతే తర్వాత 70 సంవత్సరాల తర్వాత నెహెమ్యా ప్రార్థన, ఇక మన దానియేలు ప్రార్థన చూస్తే ఇజ్రాయేల్ పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేస్తారు. ప్రభా, ఈరోజు మాకు దేశం లేకుండా పోయింది, మందిరం లేకుండా పోయింది, మేము చేస్తున్న తప్పు వల్లే, మా ప్రజలు చేస్తున్న తప్పు వల్లే అని వారందరూ కూడా క్షమాపణ అడిగి ప్రార్థన చేయగా మళ్ళీ దేవుడు కోరేషును రేపి, ఇంకొంతమంది రాజును రేపి మళ్ళా మందిరం కట్టించిన దేవుడు పూనుకుంటే హగ్గై కాలంలో, జకర్యా ప్రవక్త కాలంలో, జెరుబ్బాబెలు, ఇంకా యెహోషువ యాజకుడు, తర్వాత ఎజ్రా, నెహెమ్యా కాలాల్లో యెరూషలేము మందిరము మళ్ళీ తిరిగి 2వ మందిరం కట్టబడింది. అలాగే యెరూషలేము ప్రాకారాలు కూడా నెహెమ్యా గ్రంథంలో
కట్టబడుతుంది. మీకు ఎజ్రా, నెహెమ్యా చదివిన వారు, అగ్గై, జకర్యా చదివిన వారికి ఇది అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ మందిరం రెండో మందిరం, యేసుక్రీస్తు పుట్టేటప్పటికి ఆ మందిరం ఉంది. కానీ ఆ సమయంలో ఈ బబులోను చెరల కాలంలో క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో మరి అప్పుడు యూదులకు మందిరం లేదు కదా, చెదిరిపోయిన యూదులందరూ కూడా దేవుని ప్రార్థించిన మందిరం లేదు కనుక వారు కొన్ని ప్రార్థనా స్థలాలు ఏర్పరచుకున్నారు. వాటిని ఏమన్నారంటే సమాజ మందిరాలు, అనగా సినగోగ్స్ అన్నారు. ఏమన్నారు వాటిని? సినగోగ్. ఏమంటారు వాటిని? అది యూదుల మందిరాలు సినగోగ్స్ అంటారు వాటిని. యెరూషలేము మందిరం తర్వాత ఈ మందిరాలు ఏర్పడ్డాయి, ఈ సమాజ మందిరాలు. ఈ మందిరాలు సినగోగులు అంటే అక్కడ బలులు లేవు. యెరూషలేము మందిరంలో కేవలం బలులు ఉండేవి, కానీ ఈ యొక్క సమాజ మందిరాలు సినగోగుల్లో కేవలం ధర్మశాస్త్రాన్ని బోధించడం, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడము, ఆ ధర్మశాస్త్రాన్ని బోధించడం లాంటివి ఉన్నాయి. సినగోగులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇప్పుడు సినగోగులు మన హైదరాబాద్లో కూడా కొంతమంది యూదులు ఉన్నారు. ఆ యూదులు అక్కడక్కడ ఉన్నారు, అంత పెద్దగా లేరు. తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఎక్కువ ఉన్నారు. ఇక్కడ సికింద్రాబాద్లో ఒక సినగోగ్ ఉంది, అసెంబ్లీ ఆఫ్ ద లివింగ్ ఎలోహిం అనే ఒక సినగోగ్ ఉంది ఇక్కడ. అది యూదుల మందిరం, యూదులు ఉంటారు అక్కడ. ఆనాడు క్రీస్తు పూర్వం చెదిరిపోయి వచ్చిన యూదులు, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన యూదులు మన భారతదేశంలో కూడా వచ్చారు. కలకట్టాలో, ముంబైలో, కేరళలో, మన తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఉన్నారు. ఇక్కడ గుంటూరులో కూడా ఉన్నది వాళ్ళ సినగోగు, సమాజ మందిరం. అక్కడున్న సినగోగు పేరు ఏంటంటే ఎఫ్రాయిం, బెనే ఎఫ్రాయిం అని ఒక సినగోగు ఉంది. అక్కడ కూడా యూదులు ఉన్నారు. ఇంకా మచిలీపట్నంలో యూదులు ఉన్నారు, ఇంకా అనేకమైన ప్రాంతాల్లో మరి యూదులు ఉన్నట్టుగా మరి ఉన్నాయి. మీరు యూట్యూబ్లో కొట్టినా, మీరు గూగుల్లో కొట్టినా సినగోగ్స్ ఎక్కడున్నాయి మన ఆంధ్ర, తెలంగాణలో అంటే యూదుల మందిరాలు మీకు వచ్చేస్తాయి. అయితే వారికి ఆ మందిరాలు లేనప్పుడు వారు ఏం ఏర్పరచుకున్నారంటే ఈ సినగోగుల్లో దేవుని ప్రార్థించేవారు. అటువంటి సినగోగ్కి యేసు ప్రభు వారు కూడా వెళ్ళి స్వార్థ ప్రకటించారు. సినగోగ్ అంటే ఏంటంటే సమాజ మందిరం. చెప్పండి, తెలుగులో ఏమి రాయబడింది? మందిరం వేరు, సమాజ మందిరం వేరు, చర్చ్ వేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు దేవుని ఆరాధించే స్థలాలే. మందిరంలో బలులు ఉండేవి, జంతు బలులు. అర్థమైందా? అక్కడ రక్త ప్రోక్షణ ఉండేది, అక్కడ జంతు బలులు ఉండేవి. ఈ యూదుల మందిరంలో కేవలం యూదులు మాత్రం ఆరాధించుకునే స్థలము, అవుటర్స్కి నాట్ అలౌడ్ ఇది. ఓకే. ఇజ్రాయేల్ మందిరంలో అందరూ వచ్చి ఆరాధించేవారు. ఇజ్రాయేల్తో పాటు అనేక మంది వచ్చి ఆరాధించారేమో, కానీ వీళ్ళు మాత్రం సినగోగులు మాత్రం యూదుల కొరకు మాత్రం ఏర్పరచుకున్న మందిరాలు. యూదులు తప్ప ఎవరు వెళ్ళేవారు కాదు. ఓకే, సరే. తర్వాత చూస్తే ఇప్పుడు ఆ సినగోగులు అయిపోయిన తర్వాత ఆ తర్వాత యేసు ప్రభువారు పేతురుతో మొట్టమొదటిగా చెప్పారు ఈ మాట: పేతురు, నువ్వు బండవు, నీ మీద నా సంఘం కడతాను. అనగా నీ మీద ఈ బండ మీద నా సంఘం కడతాను. నీ బండ మీద అనలేదని, ఈ బండ. ఎవరా బండ అంటే పేతురు కాదు. ఎవరు? క్రీస్తు యేసే ఆ బండ. హల్లెలూయా. ఎవరు? క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తులు వేస్తున్న పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆమేన్. దేవుడు అప్పుడు ఈ చర్చ్ అనే దానికి యేసుక్రీస్తు వారు మొదటి మాట చెప్పింది ఎవరితోటంటే పేతురు గారితో చెప్పారు ఈ మాట. హల్లెలూయా. చెప్పి పాతాళలోక ద్వారాలు మూసే శక్తి ఉన్నది, అలాగే పరలోక రాజ్యపు తాళపు చేతులు తెరిచే శక్తి సంఘానికి ఉంది, అనగా చర్చ్కి ఉంది. అలాగే ఇంకో విషయం చెప్పాడంటే, భూమి మీద ఈ సంఘం కనుక దేని బంధించినా పరలోకం అది బంధింపబడుతుంది, భూమి మీద దేని విప్పినా అది పరలోకం అది విప్పబడుతుంది. అంత శక్తి ఈ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అది పేతురుకి చెప్పాడు. మొట్టమొదటి దర్శనం పేతురుది. అందుకే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులు మరి ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి మీదకి పరిశుద్ధాత్మను పంపించారు. ఏం పంపించారు? పరిశుద్ధాత్మను పంపించారు. ఆ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడి అప్పుడు వారు మేడగది నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు 14 దేశస్తులు. ఎంతమంది? పెంతెకోస్తు పండుగ రోజు. పెంతెకోస్తు ఈజ్ నాట్ హోలీ స్పిరిట్. పెంతెకోస్తు అనేది ఒక పండుగ, అది 50 రోజుల పండుగ, అది ఇజ్రాయేల్ పండుగ. అది 50 రోజుల పండుగ. అది ఆ పండుగకు చాలా మంది వచ్చారు. వస్తే అయితే ఆ వచ్చిన శబ్దం బట్టి చాలా మంది అక్కడ గుమిగొడితే మేడగదిలోంచి వచ్చిన
ఆ 10 దినాలు ఉపవాసమును ప్రార్థన చేసిన అపోస్తలులు అందులో పేతురు లేచి వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. కొంతమంది వీరు మత్తులై ఉన్నారన్నారు, కొంతమంది నిద్రమత్తులై ఉన్నారన్నారు, వీళ్ళేదో వాగుతున్నారన్నారు. కానీ అప్పుడు పేతురు చెప్పిన మాటలు ఏంటంటే, ఇదిగో సోదరి సోదరులారా, ఇది ప్రొద్దుపడిచి జామైన కాలేదు, వీరు మత్తులు కాలేదు, కానీ ఇది యావేలు ప్రవచనం. హల్లెలూయా. అంత్య దినములందరి మీద మనుషులందరి మీద ఆత్మ కుమ్మరింపబడతాది. మీ యవనులు దర్శనాలు కానీ, మీ యుద్ధులు కలలు కంటారు, నా దాస్తులు దాసురాండ్ర మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది. అదే ఇది అని చెప్పి వారికి వాక్యం బోధించాడు. మీరు సిలువ వేసి చంపిన యేసుక్రీస్తు ఆయన సజీవుడై 3వ దినం తిరిగి లేపబడ్డాడు. ఆయన కోసం దావీదు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆయన అతి త్వరలో తిరిగి రాబోతున్నాడని పేతురు లేచి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సువార్త ప్రకటిస్తే, అక్కడ దాదాపు ఆ పండగకు వచ్చిన దాదాపులో అందులో 3,000 మంది రక్షణకు వచ్చారు. మొదటి సంఘం అలా కట్టబడింది. ఈ యొక్క సమూహము 3,000 మంది ఏర్పరచబడ్డారు కదా. వీరు చేసిన పని ఏంటంటే, ప్రతి దినము అపోస్తుల బోధలో ప్రతి దినము, చాలా జాగ్రత్త, సంఘము ప్రతి దినము కూడుకునేది, ప్రతి దినము దాన్ని సంఘము అన్నారు. ఆ 3,000 మందిని ఏమన్నారు? సంఘము అన్నారు. అంటే చర్చ్ అన్నారు. చర్చ్ అంటే ఇలా కన్స్ట్రక్షన్ కట్టిన చర్చ్ కాదు, ఇది సమూహమే చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చర్చ్ అంటే మనమే. ఎవరు? ఈ పిల్లర్స్, ఈ స్లాబ్ కాదు. చర్చ్ అంటే ఎవరంటే నువ్వు నేనే. హల్లెలూయా. దేవుడు మొదటి మందిరాన్ని స్ట్రక్చర్ డేరాలతో కట్టాడు. సొలొమోను గారు వచ్చిన మందిరాన్ని స్ట్రక్చర్తో కట్టాడు. 3 సినగోగులను వాళ్ళు ఒక సినగోగుల్లా కట్టుకుని అందులో సమాజ మందిరాలు ఆరాధించారు. కానీ 4వదిగా దేవుడు చర్చిని నిన్ను నన్ను మనందరి మీద నియమించాడు. అదే చర్చ్, సమూహం, సంఘం. చర్చ్ అంటే ఏంటి? మీన్స్ సంఘం, సమూహంగా కూడడమే చర్చ్. వీళ్ళందరూ సమూహంగా కూడి దేవునిని ఆరాధిస్తూ అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటి అందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారట. ఆ కాలంలో ప్రతి దినము తప్పక దేవాలయం కూడుకుని చూడండి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగను. అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగినాయట. ఈ చర్చిలో, ఈ సంఘంలో దేవుడు మొట్టమొదటిగా అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. అపోస్తుల ద్వారా సూచక్రియలు చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, రోగులు లేవనెత్తబడుతున్నారు. శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు బాగయ్యాడు. అద్భుతాలు జరుగుతున్నాయి. దెయ్యాలు కేకలు పెట్టి పారిపోతున్నాయి. వాళ్ళు ఆరాధిస్తుంటే, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే సమూహంగా కూడి, ఎక్కడ మేడగదులు కూడినా, అప్పుడేం చర్చిలో కన్స్ట్రక్షన్స్ లేవు, టెంపుల్స్ లేవు, ఎక్కడ మేడగుంటే అక్కడ, ఎక్కడ రూమ్ దొరికితే అక్కడ కూడుకునేవారు. అక్కడ ప్రార్థన మొదలెట్టేవారు. కూడుకునేవారు అక్కడ కూర్చుని ప్రార్థన మొదలు పెట్టేవారు. బలంగా అక్కడ ఆరాధనలు జరుగుతున్న సమయంలో దేవుని యొక్క అభిషేకం దిగి వస్తూ ఉండేది. పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వస్తూ ఉండేది. అన్య భాషలతో వారు మాట్లాడుతుండేవారు. అక్కడ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆ సంఘంలో జరుగుతుండేవి. ఆమేన్. ఆ రక్షణ పొందే వారు అందరూ ఒక సమాజంగా కూడుకునేవారు. అందరూ కూడా ఒక ఏక మనసుకు వచ్చేసారట. ఎలా వచ్చేసారట చూడండి, ఏక మనసు, ఏకాత్మకు వచ్చేసారట. సినగోగులు అయితే కేవలం ఆరాధన స్థలాలే, కానీ చర్చ్ మాత్రం ఏంటో తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం. గట్టిగా చప్పలు కొట్టండి. నీ దేహమే దాని, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క చర్చ్, ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్క చర్చ్. ఈరోజు 100 మంది ఇక్కడ 100 చర్చిలతో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ఈ యొక్క ఆలయానికి ఎవరు అధికారి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మీలో, మీతో, మీ పైన ఉంటాడు. ఆమేన్. మన జీవము గల దేవుని ఆలయం. ఈ ఆలయంలో నివసించాలనుకున్నాడు. అప్పుడేమో ఏమనుకున్నాడు? ఒక పరిశుద్ధ స్ట్రక్చర్ కట్టి అందులో ఉంటానన్నాడు. ప్రత్యక్ష గుడారం కడితే అందులో దిగి వస్తానన్నాడు. వచ్చాడు. సొలొమోను కట్టి మందిరంలో కూడా ఆయన మహిమ ద్వారా దిగి వచ్చాడు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తెలియజేసిన మాట ఏంటంటే, మీరే దేవుని ఆలయము. ఆమేన్.
మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నేను అనాథలుగా విడవను కానీ త్వరలో మీ మీదకి ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మీ పైన ఉంటాడు. కనుక ఈరోజు మన దేహమే దేవుని ఆలయము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి నిలయము మన దేహములే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిగా నివసిస్తున్నాడు. కానీ ఈరోజు చాలా మంది ఈ దేహాన్ని పాడు చేస్తున్నారు, ఈ దేహాన్ని పాపానికి అప్పచెప్తున్నారు, ఈ దేహాన్ని సిగరెట్లకి, తాగుడికి, వ్యభిచారానికి, అబద్ధాలకి, మోసాలకి, రకరకాల పాపాలకి, చెడుని చూడడానికి ఈ దేహాన్ని అప్పచెప్పి ఈ దేహాన్ని పాడు చేస్తున్నారు. పాడు చేయకూడదు. దేవుని ఆలయం. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన రక్తంతో మన దేహాన్ని కొనుక్కున్నాడు. దీన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడట. ఇందాక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. దీన్ని పాడు చేసే అధికారం మనకు లేదు. ఎందుకంటే మన దేహములతో దేవుని మహింపరచాలి. పాపాలకు అప్పచెప్పి పాడు చేయొద్దు. చెడ్డవాటిని, తాగుడు, సిగరెట్లు, గాంజా లాంటి వాటిని పెట్టి ఈ దేవుని మందిరాన్ని పాడు చేసే అధికారం మనకు లేదు సోదరుడా. ఎందుకో తెలుసా? నిన్ను, నన్ను, మనందరిని ఆయన విలువైన రక్తంతో కొనుక్కున్నాడు. ఆమేన్. విలువైన రక్తంతో కొన్నాడు గనక, ఆ విలువైన రక్తంతో దేవుడు నేను కొన్నాడు గనక ఈ దేహం అనే సంఘాన్ని, ఈ చర్చ్ని పాడు చేసే అధికారం లేదు. ఎందుకో తెలుసా? ఈ దేహము ఆయన శరీరం అయితే క్రీస్తట ఆ సంఘానికి శిరస్సు అయినాడు. ఆమేన్. ఈ సంఘం అంతా ఆయన శరీరం. చెప్పండి అందరూ కూడా. ఆయన సంఘమునకు అధికారి, ఆయన శిరస్సు. శిరస్సు అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంత బాడీ ఉంది, ఇంత బాడీ ఉన్న కంట్రోలింగ్ వ్యవస్థ అంతా ఎక్కడుంది? కంట్రోలింగ్ వ్యవస్థ అంతా ఎక్కడుంది? శిరస్సులోనే ఉంది. ఆలోచించే బ్రెయిన్ కానీ, చూచే కళ్ళు కానీ, మాట్లాడే నాలుగు కానీ, అలాగే వినే చెవులు కానీ ఎక్కడున్నాయి? శిరస్సు. అందుకే ఈరోజు సంఘము ప్రతి విషయంలో భార్య తన భర్తకు లోబడుతున్నట్టుగా సంఘము క్రీస్తునకు లోబడాలి. ఎందుకన్నాడంటే, క్రీస్తే సంఘంలో శిరస్సు అనమాట. అంటే ఆయన చూసినట్టే ఈ సంఘం చూడాలి, ఆయన విన్నట్టే సంఘం వినాలి, ఆయన మాట్లాడినట్టే సంఘం మాట్లాడాలి. ఆయన కంట్రోల్లో ఉంటుంది సంఘం అంతా కూడా. ఆమేన్. టోటల్ ఆయన కంట్రోల్లో ఉంటుంది సంఘం. పరిశుద్ధాత్మ దేవుడు అధికారి ఉంటే క్రీస్తు శిరస్సు అయినాడు ఈ సంఘానికి. టోటల్ కంట్రోలింగ్ అంతా కూడా ఆయన ద్వారానే ఉంటుందట. ఎందుకంటే ఈ సంఘమును ఆయన 27 వచనం, అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి మది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదురు నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యమైన ఉదక స్నానం చేసి పవిత్రపరచు దాన్ని తాను అప్పగించుకున్నాడు దాని కొరకు. ఆమేన్. ఈ సంఘం కోసం తను అప్పగించుకున్నాడు ఆయన. ఈ సంఘం కోసం తను బలి చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ సంఘానికి ఏముండకూడదట? కలంకం ఉండకూడదు. ఏముండకూడదమ్మా? మచ్చ ఉండకూడదు, ముడత ఉండకూడదు. ఆ సంఘానికి ఏముండకూడదు? కలంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, ముడత. అంటే ఆ చర్చికి ఏముండకూడదు? కలంకం ఉండకూడదు. సంఘం అన్న దగ్గర ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి? చర్చ్. చెప్పండి అందరూ కూడా. చర్చ్ అనేది స్ట్రక్చర్ కాదు, మనమే చర్చ్. మనం సమూహంగా కూడడమే చర్చ్. ఈ సంఘమే చర్చ్. ఈ సంఘాన్ని ఆయన మన కోసమట, ఈ సంఘం కోసమట తను బలిగా అర్పించుకున్నాడు. మన కోసం ఆయన గాయపరచబడ్డాడు, మన కోసం ఆయన దెబ్బలు తిన్నాడు, మన కోసం ఆయన ఉమ్ము వేయబడ్డాడు. ఈ సంఘం కోసం మన కోసం ఆయన సిలువను మోసి తన రక్తమంతా ధారపోసి ఈ సంఘాన్ని పవిత్రపరిచి తన వాక్యమైన ఉదక స్నానం చేయించాడట. ఏంటది? ఏ స్నానం చేయించాడు? ఇప్పుడు మీకు ఏ స్నానం చేయించబడుతుంది? ఇక్కడ మీకు వాక్యం అంతుందా? ఇదే ఉదక స్నానం. ఆమేన్. ఈ వాక్యమైన ఉదక స్నానం ద్వారా ఆయన ఈ సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధపరుచుకుంటున్నాడు. దేనికో తెలుసా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకు ఈ సంఘం. ఆమేన్. అందుకే ఈ సంఘాలన్నిటిని, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటినీ కలిపి సార్వత్రిక సంఘం అంటారు. సంఘాలు అనరు, ఏమంటారు? సార్వత్రిక సంఘం, ద యూనివర్సల్ చర్చ్. ఏమంటారు దాన్ని? చర్చెస్ అనరు. ఇప్పుడు చాలా సంఘాలు ఏర్పరచబడ్డాయి. బాప్టిస్ట్ సంఘం, లూథరన్ సంఘం, ఇంకేదో సంఘం, సిఎస్ఐ సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, మనకేదో బ్లడ్ ఆఫ్ జీసస్ సంఘం, ఇంకేదో రకరకాల సంఘాలు ఉన్నాయి. కానీ ఈ సంఘాలన్నీ కలిపితే ఒకటే సంఘం అండి. అదే యూనివర్సల్ చర్చ్, క్రీస్తు సంఘం. పోషిస్తాడు,
ఆ సంఘంలోకి వచ్చిన వాళ్ళు పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా ఆ సంఘంలో ఉన్న వారిని అందుకే సంఘం మానద్దంటాం, చర్చి మానద్దని అందుకే చెప్తాం. చర్చి మానరా నువ్వు విడిచిపెట్టిన భార్యతో సమానం. అలాగే సాతాను నీ మీద కొన్నేసే ప్రమాదం ఉంది. దయచేసి ఇలా అంటున్నాను అనుకోకండి. విడిచిపెట్టిన భార్య కోసం హెచ్కేల్ గ్రంథాల్లో రాయబడి ఉంటుంది. నేను జనరల్గా చెప్తాను, ఆత్మీయంగా చెప్తాను నేను మాట. అయినా విడిచిపెట్టిన విడనాడిబడిన దానిను అయినట తీసుకొచ్చి దాన్ని సంసారం చేయడం సిద్ధంగా ఉన్న అంటాడు హెచ్కేల్ గ్రంథం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఏ సంఘంలో దేవుడు నిన్ను నాటాడో, ఏ సంఘం అంటే ఏ చర్చిలో దేవుడు నిన్ను నాటాడో, ఏ చర్చిలో దేవుడు నిన్ను పిలిచాడో, ఈ చర్చిలో నిన్ను ఏం చేస్తున్నాడంటే ఆయన సంరక్షించి నిన్ను పోషిస్తూ ఉంటాడట. ఒకటి రక్షణ ఇస్తూ ఉంటాడు. ఏమిస్తూ ఉంటాడు? నీకే కీడు రాకుండా, నీకే అపాయం రాకుండా, నీకు ఏ కష్టము శోధన రాకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు. తర్వాత నీకే కొదువు రాకుండా ఆయన పోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము, పురుషుడు తన భార్యను సంరక్షించి ఎలా పోషిస్తాడు జీవితకాలము, యేసుక్రీస్తు కూడా తన సంఘం అనే భార్యనట జీవితకాలం ఆయన వచ్చే రాకడ వరకు కూడా ఈ సంఘం అనే భార్యను సంరక్షించి పోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే మన భార్య ఆయన వరుడు, మనమందరం వధువు, ఆయన అంతా కూడా ఆయన వరుడు. హల్లెలూయా. అందుకే యేసు గారి పాటలు ఏదో ఉంటుంది, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలుకొందువనే. ఆ ప్రాంతాలలో అనేక దేశాలలో ఆయన సంఘాలు కట్టాడు, వేలాది సంఘాలు కట్టాడు. హల్లెలూయా. అక్కడ సంఘం కట్టేవాడు, పెద్దలను ఏర్పరిచేవాడు, స్వార్థకు కాపురం ఏర్పరిచేవాడు, వెళ్ళిపోయి ఇంకో స్థలం వెళ్ళిపోయాడు. అక్కడ సంఘం ఏర్పరిచేవాడు, బోధించేవాడు, అక్కడ కాపురం పెట్టేవాడు, పెద్దలను ఏర్పరిచి ఇంకో సంఘానికి వెళ్ళిపోయేవాడు. ఇలాగ వేలాది సంఘాలు కట్టాడండి పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచాన్ని మార్చేశాడండి పౌలు. ఆమేన్. వేలాది సంఘాలు కట్టబడ్డాయి. సోదరి సంఘంలో ఉంటున్నసేపు నీకు షేప్, ఈ సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. సంఘానికి వాక్యం అని ఉదక స్నానం చేసుకోవాలి. ప్రతి వారం చాలా జాగ్రత్తగా మందిరానికి అంటే సంఘానికి వచ్చి సమాజం కూడా దేవుని ఆరాధించాలి. సంఘ కార్యకలాపాల్లో తోడ్పాటు అందించాలి. ప్రతి పనిలో సహభాగస్వామ్యం ఉండాలి. ప్రతి దాంట్లో మీరు గొప్పలు ఇవ్వాలి. ఈ సంఘాభివృద్ధి సేవలో కాపరులు ముందుకు వెళ్తుంటే సంఘ కాపరి, పాస్టర్ అంటే ఏంటి? సేవకుడు. ఏంటది? పాస్టర్ అంటే ఎవరు? సేవకుడు. హల్లెలూయా. ఈ సేవకుడు సేవ చేస్తుంటే ఆ సేవలో సహకారం అందించాలి మీరు. కనీసం ఇక్కడ దేవుడు కొంతమంది సేవకుల్ని నిలబెట్టినప్పుడు వారు కూడా ఇలా ఆ ప్రాంతాల్లో నిలబెట్టాలి. మళ్ళీ ఈ సంఘంలోని సేవకులు లేవనెత్తబడతారు. అలా లేవనెత్తబడిన సేవకులు ఇప్పుడు అనేక మంది ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. అలాగే చాలా ప్రాంతాలు పంపించాను. ఇటు మహబూబ్ నగర్ కానీ, ఇటు గజ్వేల్ కానీ, ఇటు చాలా ప్రాంతాలు పంపిస్తే అనేక మంది సేవకులు ఈరోజు సేవ చేస్తున్నారు. అందుకే సంఘంలో ఉన్నట్టు దేవుడు బోధకులు అపోస్తలను ఏర్పరచుకుంటాడట. సంఘం అనే భార్యట, భార్యలు పురుషుడికి లోబడినట్టు సంఘం అనే భార్య కూడా ప్రతి విషయంలో క్రీస్తు అనే భర్తకు లోబడాలి. ఆమేన్. ఎఫ్సీలో పౌలు గారు చెప్పారు, ఎంతగా చదువుకున్నాం. అప్పుడు నిన్ను ఆయన సంరక్షించి పోషిస్తాడు. ఆ సంఘాన్ని వదలకూడదు, ఆ చర్చను వదలకూడదు. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఆ సంఘంలో అద్భుతాలు జరుగుతాయి, ఆ సంఘంలో కార్యాలు జరుగుతాయి, ఆ సంఘంలో నీకు రక్షణ వస్తుంది, ఆ సంఘంలో నీ పాపాలు కడగబడతాయి, నువ్వు ఆత్మీయతలో బలపడతావు, నీ పాపాల నుంచి విడుదల పొందుతావు, నీ పాప బ్రతుకు సంఖ్యలు తెంపబడతాయి, నీ తాగుబోతు సంఖ్యలు తెంపబడతాయి, నీ యొక్క దుర్మార్గపు సంఖ్యలన్నీ తెంపబడి నువ్వు పరిశుద్ధురాలైన పవిత్రురాలైన కన్నికగా దేవుని ఎదురు నిలబడబోతున్నావు. ఎందుకో తెలుసా? ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘం ఇప్పుడు సిద్ధపడాలి. ఎలాగో తెలుసా? పెండ్లి వస్త్రములు ధరించుకొని. ఆమేన్. ఎట్లా సిద్ధపడాలి? హల్లెలూయా. రక్షణ వస్త్రం చెప్పారు కదా మాస్టర్ గారు. ఈ సంఘం వస్త్రాలు ఆడు దొంగిలించాడు, పెండ్లి వస్త్రాలు ఎవడాడు? దొంగిలించాడు. ఆడు దొంగిలించిన వస్త్రాలు మనం ధరించుకోవాలి. ఏంటవి? రక్షణ వస్త్రం, శుద్ధి వస్త్రం, చెప్పండి అమ్మా. అన్ని రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం అమ్మా, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రం, ఎన్ని వస్త్రాలే. ఈ వస్త్రాలు మనం ధరించుకుని పెండ్లి కుమార్తెగా అలంకరించుకోవాలి ఇప్పుడు మనం. ఆమేన్. ఎందుకో తెలుసా? వరుడు రాబోతున్నాడు అతి త్వరలో. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడిన కన్యకలో మనం ఉండాలి.
బుద్ధి గల కన్యకలు డ్యూటీలు సిద్ధపరచుకోవాలి. బుద్ధి లేని కన్యకల్లా ఉండకూడదు సంఘంలో. బుద్ధులు గల కన్యకలు ఉన్నారంటే సంఘంలో బుద్ధి లేని కన్యకలు కూడా ఉన్నారట. అది కూడా చెప్పాడు ఆయన. బుద్ధి గల కన్యకలు ఎవరు? డ్యూటీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నవారు. బుద్ధి లేని కన్యకలు ఎవరు? డ్యూటీలు ఆర్పుకొని నిర్లక్ష్యంగా ఉన్నవారు. ఆయన వరుడుగా రాబోతున్నాడు, అతి త్వరలో రాబోతున్నాడు. ఈ సార్వత్రిక సంఘం అంతా, ఈ ప్రపంచంలో ఉన్న సంఘం అంతా ఒక సంఘంగా మార్చబడతాయి. హల్లెలూయా. ఒకే సంఘమే ఈ రోజు త్వరలో దగ్గరలో ఉంది. ఈ డినామినేషన్లన్నీ పోతాయి, ఇక ఈ పేర్లన్నీ పోతాయి, ఈ డినామినేషన్లన్నీ పోతాయి. అంతా ఒకే సంఘము, సార్వత్రిక సంఘము, క్రీస్తు సంఘంగా మార్చబడుతుంది. హల్లెలూయా. క్రీస్తు సంఘం. అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తు సంఘములు మీకు వందనాలు చెప్తూనే అంటాడు. ఈ బంధం వేరే, ఇది యుగకాల బంధం. అందుకే యేసయ్య గారు మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. అబ్బా, ఆయన ఒక వధువుగా ఫీల్ అయిపోయి నాకు వరుడిగా రాసేసాడు ఆ పాటలని. ఎంత తన్మయత్వం అంటే నిజంగా. అందుకే ఇప్పటికి కూడా చాలా ఆ పాటలన్నీ ఇప్పటికీ కూడా చాలా వైరల్ అయిన పాటలు నిజంగా, చాలా అద్భుతమైన పాటలు నిజంగా. అంటే దేవుడు ఒక వరుడుగా, ఆయన ఒక వధువుగా. అందుకే పెళ్లి చేసుకోలేదు ఆయన. ఒక భార్య పిల్లలు కావాలనుకోలేదు, పెళ్లి లేకుండా ఉండిపోయాడు. తను భార్యగా అప్పగించుకున్నాడు, దేవుడే భర్తగా ఊహించుకున్నాడు. అందుకే యేసయ్య గారు మ్యారేజ్ చేసుకోలే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన శిష్యులు కూడా, జాన్ విశ్లీ గారు కానీ, రమేష్ గారు కానీ, అబ్రహాం గారు, వారికి కూడా పెళ్ళిళ్ళు లేవు. వాళ్ళు కూడా అలాగ ఉండిపోయారు. మా అత్తయ్య కంటే ఎలా ఉన్నారు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. అలా అది వాళ్ళ సమర్పణ. మంచిది. ఏదేమైనా ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఎవరిదంటే సంఘం అనే తన భార్య కోసం త్వరగా రాబోతుంది. ఏ సంఘము? పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన సంఘం కోసం ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఆ సంఘాన్ని తనతో ఎత్తుకెళ్ళి ఆయన ఒక నూతన భూమి, నూతన ఆకాశం, ఒక నూతన రాజ్యమైన ఆ పరలోకంలో దేవుని నివాస స్థలంలో ఈ సంఘాన్ని అక్కడికి చేర్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనందరం సిద్ధపడాలంటే ముందు ఏం చేయాలి? సంఘానికి ముందు అంటు కట్టబడాలి. ఓకే. ఈ సంఘంలో ఏక మనసు ఏముండాలి? ఏకాత్మ కలిగి ఉండాలి. ఇక్కడ తమ పర భేదాలు ఉండకూడదు, గొప్ప చిన్న భేదాలు ఉండకూడదు. ఇక్కడ అందరూ కూడా ఏది నాది అనుకోకూడదు, నాది ఏదీ లేదనుకోకూడదు. ఎవరికి కష్టం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఒకరి పాపముల కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థించాలి. ఒకరు కష్టంలో ఉంటే ఒకరు ఆదుకోవాలి. ఒకరింట్లో ఏదైనా విందు జరిగితే అందరూ వెళ్ళి పాల్గొవాలి. ఒకరింట్లో దుఃఖం వస్తే అందరూ వెళ్ళి ఓదార్చాలి. ఎందుకో తెలుసా? వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అందుకే సంఘం అంటే ఏంటి ఇప్పుడు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చర్చ్ అంటే ఇప్పుడు అర్థమైందా? అందుకే మందిరం వేరు, చెప్పాలి, చర్చ్ వేరు. మందిరము దేవునికి బలులు అనిపించే స్థలము, కానీ ఇప్పుడు నీవు హృదయ సంబంధమైన బలులు అర్పించే స్థలం ఇది. ఇప్పుడు మనమే మందిరం, మనమే చర్చ్, ఈ సమూహమే చర్చ్, ఈ సమూహమే సంఘం, ఈ సమూహమే మందిరం. మందిరం అంటే స్ట్రక్చర్ కాదు, చర్చ్ అంటే స్ట్రక్చర్ కాదు. కొత్త నిబంధన కాలానికి వచ్చినప్పుడు పరిస్థితి ఏమైందంటే యేసు ప్రభు మనుషుల్ని మందిరంగా మార్చేశాడు.